స్టార్ట్ విత్ రాజాసాబ్. లెట్స్ స్టార్ట్ విత్ రాజాసాబ్ dude. ఎందుకంటే ఫస్ట్ అది వచ్చింది మండే నాడు మార్నింగ్ 7 సంథింగ్ ఏదో. సో వాట్ యూ థింక్? నాకైతే నచ్చింది, నేను చెప్పేసిన షార్ట్ లో పెట్టేసిన. వాట్ యూ థింక్ ఆన్ ద రాజాసాబ్? దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటేమో ప్రభాస్ అని రాశారు, ఎస్ఎస్ అని, తర్వాత ఇది స్పెల్లింగ్ typo అని మిస్టేక్. చెప్పారు. కానీ బాగుంది అది నిజంగా. ప్రభాస్ అని 2 ఎసలు పెడితే చాలా బాగుంది అది. హీటర్లు అండ్ ప్రభాస్ అంటున్నారు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారో లేదు తెలియదు, పాన్ ఇండియా అది. అవును అవును, పాన్ ఇండియా అంటే 5 అది లాంగ్వేజ్. ప్రభాస్ అంటే పాన్ ఇండియా అదే ఆబ్వియస్లీ. అదే మనం ఏమనుకున్నాం అప్పుడు, లైక్ ఒక రీజనల్ ఉంటే జెన్యున్ బెటర్ అని. అవును. తెలుగు ఒకటే ఉంటే బాగుంటుంది. అంటే నీకు హారర్ లో ఏంటంటే ఎక్కువ హారర్ కి కామెడీ టచ్ చాలా మంది ఇస్తారు, అండ్ అది ఆల్మోస్ట్ యూనివర్సల్ వెళ్ళదు. అంటే కామెడీ అంటే యూజువల్ హారర్ కామెడీ ఆల్వేస్ ఇంకా ఆ ఊరు గురించో దాని పరంగా వెళ్తది. కాబట్టి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే వీళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మనకు తెలియదు, బట్ మనమైతే అనుకున్నాము అది ఒక బ్రీదర్ లాంటి ఫిల్మ్ కావాలి ప్రభాస్ నుంచి. అంటే ఓ ఆ ప్రెషర్, ఇండియా వైడ్ ప్రెషర్ అని ఆ చెత్త చెదరాలు ఏమీ లేకుండా సింప్లీ చిల్ మోడ్ లో కావాలనుకున్నాము. బట్ మన ప్రాబ్లం కి రాజాసాబ్ అయితే అది కాదు. రాజాసాబ్ విల్ ఆల్సో బి అనదర్ బిగ్ పెద్ద ఫిల్మ్. ఫిల్మ్ అయితే యా, అనుకోవచ్చు. అంటే బడ్జెట్ అయితే వీళ్ళు మరి ఎంత చాలా తక్కువ, పీపుల్ మీడియా చాలా తక్కువ అట. తక్కువ. ప్రభాస్ కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. అలాంటి క్లోజ్ టు నథింగ్ తీసుకున్నాడు అన్నారు. షేరింగ్ అంటే షేరింగ్ కావచ్చు, క్లోజ్ టు షేరింగ్ నథింగ్ తీసుకున్నారు అన్నారు. తెలియదు అనుకోవచ్చు అంత. ఇంకెలాంటి సిచ్యువేషన్ లో మనం ఈజీగా అజ్యూమ్ చేసేసుకోవచ్చు డే 1 కెన్ రికవర్ ద బడ్జెట్. అంత తక్కువ అవుద్దా? కావచ్చు, మేబీ. మేబీ మేబీ నాట్, చెప్పలేము. మారుతి గారు ఏం చెప్పారు ఎల్ఈడి లాంచ్ ఈవెంట్ లో, అసలు మీరు ప్రభాస్ గారిని ఇప్పటివరకు ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయనలో అన్ని రకాల షేడ్స్ కూడా ఉన్నాయా అని కూడా మీకు తెలిసేలాగా ఉంటది ఫిల్మ్ అని చెప్తున్నారు. సో అది నేను బాగా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే 1 డైమెన్షనల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది ఆఫ్టర్ బాహుబలి. సాహు కూడా అలా కైండ్ ఆఫ్ స్ట్రైట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అంటే కొంచెం కైండ్ ఆఫ్ అన్ని రకాలుగా ఉన్నా కానీ ఈజ్ ఆల్వేస్ సీరియస్. రాధేశ్యామ్ లో సీరియస్ కాదు, కానీ నాకెందుకో ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎందుకో సిట్ కాలేదు. అంటే ప్రభాస్ పర్ఫార్మెన్సే కాదు, హోల్ ఫిల్మ్ పర్ఫార్మెన్స్ సిట్ కాలేదు. డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ గానీ చెప్పినట్టు గానీ అంతే అంతే. ఆది పురుష్ అంటే నీకు తెలిసిందే, రాముడు అంటే ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయడు. అంటే మరి అక్కడ కూడా ఓం రావు తప్పే, నో ప్రాబ్లం. ఓం రావు తప్పే తప్పే అది. సో ఈవెన్ ఫలార్ ఇస్ ఆల్సో సంథింగ్. ఎంత 2.5 minutes ఎంత చెప్తున్నారు, 2 minutes 33 seconds. 2 minutes 33 seconds వాయిస్ ఓవర్ డబ్బింగ్. నిజం చెప్పాలా, నాకు ఎక్కడ అట్లా అనిపించలేదురా, నిజంగా అనిపించలేదురా అదే. మనం చెప్పిన తర్వాత తెలిసింది ఒక 2 నిమిషాలే మాట్లాడిన సినిమా మొత్తంలో అని. నాకు అసలు సినిమా చూస్తున్నంత సేపు అసలు ఎక్కడ కూడా అరే ఏంది ప్రభాస్ ఎక్కువ మాట్లాడలే అనిపించింది. ఎందుకంటే టోటల్ కట్అవుట్ అంతా మాట్లాడేసింది. ఈవెన్ డైరెక్టర్ కూడా అట్లే వాడేసిండు. కొన్ని సార్లు యూ హ్యావ్ టు షో నాట్ టెల్, కొన్ని సార్లు యూ హ్యావ్ టు టెల్ నాట్ షో. సో ప్రశాంత్ గారు ఈవెన్ రాకీ ఇన్ కేజీఎఫ్ ఆల్సో అంటే ఇంకెక్కువ ఉన్నాయి డైలాగులు ఎక్కువ కానీ మరీ ఎక్కువ మాట్లాడాడు రాకీ కూడా దాంట్లో. రాకీ కూడా అంతే. సో కాబట్టి ఐఎమ్ రియల్లీ హోపింగ్ దీంట్లో మాత్రం అంటే చిల్డ్ మూడ్, ఆ సలార్ లో కొంచెం క్రికెట్ సీక్వెన్స్ లో ఉంటుంది చూడ, ఒక్కటే షాట్ అనే ఆ జోయల్ టైప్ ఆఫ్ ప్రభాస్ ని చూస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై వ్యూ ఆన్ రాజేష్. లుక్ మీద చెప్పు, లుక్ మీద చాలా మందికి అరే ఏదో అందరు కామెడీ చేస్తారు, హీ లుక్స్ వెరీ నైస్. అది ఏ అయితే కాదురా, అది మాత్రం హెయిర్ మాత్రం వాళ్ళు చేశారు. లెట్ మీ గివ్ ద క్లారిఫికేషన్ ఫర్ ద ఆడియన్స్. సిచ్యువేషన్ ఏంటంటే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఫిల్మ్స్ లో వాళ్ళు బ్రోకి చేశారు, ఏదైతే ఫోటో షూట్ ఉందో అంటే పోస్టర్స్ కానీ వాటికి ఏవైతే ఉంటాయో వాటికి జనరల్ గా ఫోటో షూట్ చేస్తారు. కాకపోతే ప్రభాస్ గారు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే జనరల్ గా డేట్స్ కే చాలా టైం పడిపోతుంది. సో వాట్ ఎవర్ ద డేట్స్ దే హ్యావ్, వాళ్ళు ఆ డేట్స్ లో వాళ్ళు షూట్ చేసేస్తున్నారు సినిమాని. సో సపరేట్ గా వీళ్ళు ఫోటో షూట్ లాంటివి ఏమీ పెట్టట్లేదు. సో డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు, సినిమాలో ఉన్న షార్ట్స్ ని వాళ్ళు పోస్టర్స్ గా రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఫోటోషాప్ చేసి. అందువల్ల దాంట్లో జనరల్ గా వచ్చే మోషన్ బ్లర్ కానీ కొంచెం ఒక్కొక్క షాట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తగినంగా అనుకూలంగా వాళ్ళు ఆ ఫోటోషాప్ ని ఆ పోస్టర్స్ ని ఫోటోషాప్ చేసి పెడుతున్నారు. దానివల్ల మీకు అన్కానీనెస్ కనబడుతుంది తప్ప అక్కడ సినిమా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ మెయిన్ గా మనకి కల్కి 2898 AD పోస్టరే, అక్కడ లిటరల్ గా వాళ్ళు ఆ షాట్ ని ఫోటోషాప్ చేసి మనకు పోస్టర్ వేసారు అన్నట్టు. సో దానివల్ల మనకి స్టార్టింగ్ అయినప్పుడు ఏంట్రా ఇట్లుంది, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, సినిమా పోయిందని ఫీలింగ్ వచ్చేసింది. కాకపోతే మళ్ళీ మనం చూసిన తర్వాత ఎప్పుడైతే గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ సూపర్ ఉంది. అదే జరగబోతుంది ఇక్కడ కూడా. అక్కడ హెయిర్ వాళ్ళు అనుకున్న దానికంటే డిఫరెంట్ గా రావచ్చు ఆ షాట్ లో, దాన్ని వేరే షాట్ నుంచి తీసుకోనో లేదా దాన్ని వాటి డిజిటల్ గా ఎన్హాన్స్ చేసి పెట్టారు అంతే. ఆ హెయిర్ వల్ల మీకు టోటల్ అన్కానీనెస్ కనబడుతుంది తప్ప పోస్టర్ చాలా బాగుంది. అది మాత్రం చూసుకోవాలి అంతే. నాకు ఈ ఏఐ జనరేటెడ్ పోస్టర్స్ అంటే ఎక్కడన్నారని అడుగుతున్నారు హరి గారు, ఎవరు చెప్పారు ట్విట్టర్ లో అసలు పెండ చేశారు వచ్చినప్పుడు. అరే వీళ్ళు పోస్టర్ ని ఏఐతో చూపించంటే లైక్ ప్రభాస్ లుక్ ని, అంటే హీఈస్ వెరీ గుడ్ ఇన్ దట్. అయితే ఆయన్ని ఏఐతో చూపిస్తే సినిమా మొత్తం ఏం చేస్తావు, అవునా కదా? బేసిక్ సెన్స్ కదా అది. ఉన్నారు లేరా అనుకోవాలి, ఏదో అనాలి, సంథింగ్ కమ్స్ యూ హ్యావ్ టు ట్రోల్ ఆన్ ఇట్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. బట్ సీరియస్లీ మామ నాకైతే నచ్చిందిరా. అంటే లైక్ నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పటికీ చెప్తా అప్పటికీ చెప్తా, మారుతి సినిమా మీద నాకు డౌటే. పెద్ద రెడ్ ఫ్లాగ్ అక్కడ తమనన్ ఉన్నాడు. సెకండ్, మారుతి గారి ఫిల్మ్స్ ప్రతిరోజు పండగ నాకు చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మహానుభావుడు భలే భలే మగాడిపై ఉన్నా కానీ
ఆ ఫిల్మ్స్ కంటే ప్రతిరోజు పండగ నాకు నా మీద ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంది సినిమా బాగాలేదు అనే ఫీలింగ్లో. సో దాన్ని మళ్ళీ వీళ్ళు కామెడీ ప్లస్ హారర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. అండ్ జనాలు ఒక రకమైన మూడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అప్పటికి ఈవెన్ కల్కి రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్ అట్లా రిలీజ్ అవుతుందంట రాజాసాబ్. అప్పటికి మూడు ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుందో దాన్ని బట్టి ఉంటుంది. సో చూడాలి ఏమవుతుందో. అప్పటి వరకు అయితే మాత్రం లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. బట్ నాకైతే మాత్రం చాలా 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 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి చెప్పేసిన ముందే. ఏమన్నా కాదు, ప్రతిరోజు పండగలో హీరోకి డిఫెక్ట్ అని ఉంటుందా? ఉండదు కదా. లేదు, వాళ్ళ తాతకు ఉంటుంది. వాళ్ళ తాత కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది డిఫెక్ట్. ఏది పడుతుంది మాట్లాడతారు, ఏది చేసి ఏమరా బాబా చూస్తే ఎప్పుడు వచ్చినా నాకు చిరాకు అయితే వస్తుంది. నేనైతే ఆప్టిమిస్టిక్ ఉందాం అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పినట్టుగానే ఉండాలి. కానీ మనం చెప్పలేం కదా. ఇప్పుడు సుజిత్ లాంటి డైరెక్టర్ రణరాజారన్ లాంటి గుడ్ ఫిల్మ్ తీసి, సాహో లాంటి కొంచెం ఇబ్బంది పడే ఫిల్మ్, లేదా ఓం రావుత్ లాంటి డైరెక్టర్ తనాజీ తీసి ఆదిపురుషు లాగా తీయచ్చు. అలాగా వచ్చే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే గుడ్ మంచిగా తీసి తర్వాత ఫిల్మ్ ఆగం చేయొచ్చు, అండ్ ఆగం చేస్తూ తీసి తర్వాత ఫిల్మ్ మంచిగా చేయొచ్చు కదా. మనం అది కూడా చెప్పలేం కదా. తెలియదు నిజం నిజం నువ్వు కూడా అనేది. కాకపోతే లైక్ ఇప్పటికీ రా కల్కి తర్వాత ఏదైనా రా తర్వాతనే ఇంకేదైనా ఆలోచిస్తా కానీ ఈ చూద్దాం ఏమైతే కానీ. బట్ యా మ్యాన్, రాజా సాబ్ నాకైతే చెప్పేస్తున్నా, నాకు నచ్చింది పోస్టర్. తమనన్న మ్యూజిక్ బాగా ఇచ్చిండ్రా పోస్టర్ దాంట్లో డిజైన్ లో. అంటే తెలిసిన బీటే, ఒక రకంగా తెలిసిన బీటే. ప్రభాస్కి ఇట్లాంటి బీట్ పడలే ఇప్పటివరకు ఫిల్మ్స్ లో. ఆయనతో తమన్ గారితో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు అనిరుద్ధ్ ఉన్నారా, అనిరుద్ధ్ సరే తీసుకుంటున్నాడు, సంవత్సరానికి 2-3 ప్రాజెక్ట్స్ అయితే పడుతున్నాయి అనిరుద్ధ్ చేతులు. కానీ దాంట్లో ఒక్కటే పెద్ద ప్రాజెక్ట్ లేదా 2 పెద్ద ప్రాజెక్టులు. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం 3 ప్రాజెక్టులు పడ్డాయి. కానీ జనరల్ గా తమన్కి అలా కాదు, నెలకు పెద్ద పెద్ద సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ ఇయర్ లో తమన్కి ఎన్ని పెద్ద ప్రాజెక్ట్స్ మీద మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు ఆయన? ఇది రాజాసాబ్ ఉంది, అండ్ ఆల్సో ద గేమ్ చేంజర్ ఉంది, ఓజీ ఉంది. ఈ 3 పెద్దగా ఉన్నాయి. ఇంకేమున్నాయిరా గుర్తుకు రావట్లేదు. చెప్పండి గైస్ ఏమైనా ఉన్నాయి తమన్కి ఇంకా? మామ చెప్తున్నా, నాకు దేని మీద నమ్మకం లేదురా, ఏ సినిమా మీద నాకు నమ్మకం లేదురా మ్యూజిక్ వైజ్ గా. హంగ్రీ చీతా వచ్చింది, ఐఎమ్ వెరీ వెరీ, నాకు అసలు ఎక్కేసింది హంగ్రీ చీతా. కాకపోతే నా డౌటేరా, నాకు ఇంకా డౌట్. ప్రాబ్లము వీళ్ళు అంటే ఒకటిని మనము నువ్వు అన్నట్టుగా డిసైడ్ అవ్వచ్చు అవకాశం. కానీ ఇప్పుడు నాకు దెబ్బ కొట్టింది బ్రోలో. మ్యూజిక్ సూపర్ ఉంది, కానీ దాన్నే వాడేస్తాడు సినిమా అంతా. పాట మొత్తం ఒక పాట 6 minutes అట్లా సాంగ్ క్రియేట్ చేసి అక్కడింత పెట్టి పారేసాడు రా. ఇది ఏం లేదు సినిమా మొత్తం చూసుకుంటే అంతే ఉంది, ఏం లేదు అట్లా. అట్లా చేస్తే కష్టమే మరి. ఇప్పుడు దీని పేరేంటి మొన్న వచ్చిన ఇదే గుంటూరు కారం అయితే మాత్రం మంచిగా స్లీప్ వేసిండు నీట్ గా, ఏమీ లేదు ఆడ కూడా. కొన్ని చోట్ల వేరియేషన్లు చూపించాడు, కానీ అక్కడ ఇక్కడ ఇది ఉండకూడదే అనిపించింది అన్నమాట. మ్యూజిక్ స్టేషన్ లో మ్యూజిక్ వస్తుంది చూడు, స్టేషన్ లో, ఏ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కూర్చోబెడతాడే మహేష్ బాబుని. అంత రిజిస్టర్ కూడా ఉంటుంది, అంత రిజిస్టర్ కూడా అవుతుంది అనుకున్నావు నాకు అది. అప్పుడు కొంచెం వెస్టర్న్ టచ్ ఉన్న మ్యూజిక్ కొంచెం అనిరుద్ధ్ కనబడతా ఉంటాడు అనమాట స్టేషన్. నాకు అక్కడ కాదు కానీ సాంగ్ రమణ అది ఉంది కదా లాస్ట్ రిలీజ్, అది ఫస్ట్ రిలీజ్ చేస్తే ఏమన్నా అయ్యేదా? స్పాయిలర్స్ ఏమన్నా వచ్చేదా దాంతో? అది పెట్టొచ్చుగా. అది పెడితే ఏమయ్యేదిరా? అది పెట్టకుండా అన్ని రాడ్ సాంగ్లు వేసిర్రు. అవి ఇది సాంగ్ నిజంగా బాగుంది, రమణయ్య సాంగ్. రమణయ్య బాగుంది. టెక్నికల్లీ మాస్ అని వీళ్ళు ఏదైతే అడ్వర్టైజ్ చేసారో దానికి సూట్ అయ్యే సాంగ్ అది. అది రిలీజ్ చేయకుండా ఇవేమో రిలీజ్ చేసి సినిమా మొత్తం ఆగం పట్టించి మ్యూజిక్ బాగాలేదు అనిపించుకొని లాస్ట్ రిలీజ్ చేస్తే కుర్చీ మడత పెట్టి కూడా నాకు గుడ్ నెంబర్ అనిపించింది. ఎందుకంటే చాలా రిపీట్ వాల్యూ ఉంది ఆ సాంగ్ కి. కానీ మనం త్రివిక్రమ్ గారి ఫిల్మ్ నుంచి ఈ టైప్ ఆఫ్ లిరిక్స్ తో వస్తుంది అనేది మనం అనుకోలేదు, అందుకని మన డిసప్పాయింట్మెంట్. బట్ యాజ్ అ సాంగ్ ఇట్స్ గుడ్ సాంగ్. తర్వాత దమ్ మసాలా కూడా అంటే రిపీట్ వాల్యూ ఉన్నది కానీ బాగానే ఉంటుంది, అంత గొప్ప అని చెప్పని మంచిగానే ఉంటుంది. రమణయ్య వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ బాగుంటాయి కదా దమ్ మసాలాలో. ట్విట్టర్ లో ఎడిట్స్ కనబడుతున్నాయి కదా, అసలు మామూలుగా ఎక్కట్లేదు, సూపర్ ఎక్కుతుంది. ఒక్క సాంగ్ ఇచ్చి మిగతా అంతా గుడపకుండా అన్ని సాంగ్స్ లో నార్మల్ ఇచ్చేసి బీజిఎం మంచిగా ఇచ్చేసి చాలా నాకు అంతకంటే ఇంకేమి అడగను. ఇప్పుడున్న సిచ్యువేషన్